హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నాకు తెలిసి ప్రెజెంట్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి. తనకి చాలా 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 ఇష్టమైన ఒక హీరోకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో వెంకీ అట్లూరి గారిని అడిగి తెలుసుకోవాలి. సో ఆ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వెంకీ గారిని అడిగి తెలుసుకుందాం. హలో వెంకీ గారు. హలో అండి. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? థియేటర్స్కి వెళ్తున్నాను, ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తున్నాను అలా పక్క నుంచి ఎవరికి తెలియకుండా. ఇట్స్ ఆల్ ఫన్. చాలా గుర్తుపట్టట్లేదు మిమ్మల్ని? లేదు అంటే లైట్లు ఆపేస్తారు కదండి, కొంచెం అక్కడ పక్క నుంచి చూస్తున్నా. సరే, మీ మీద ఒక పెద్ద కంప్లైంట్ వచ్చింది. ఏంటో వెంకీ గారి నుంచి సినిమా వస్తుంది అంటే ఇంట్లో అందరినీ థియేటర్ తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దలు గొడవ పెడుతున్నారు. ఏం చెప్తారు మీరు? నేను అది కంప్లైంట్ కింద చూడండి, ఎందుకంటే సినిమా అనేది ఇట్స్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు యూనో ఒక రెస్టారెంట్కి వెళ్ళినా సరే మనకి ఆ రోజు యూనో ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే నెక్స్ట్ డేగా మనం మర్చిపోతాం. బట్ ఒక మంచి సినిమా మనం చూస్తే దాని గురించి మనం యూనో టైం లిమిట్ లేదు. ఆ డైలాగ్స్ గురించి లేకపోతే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈరోజు కూడా మనం వచ్చి ఏంటి వెంకీ లాంటి సినిమాల్లో డైలాగ్స్ గురించి మాట్లాడుతాం. ఈరోజు నుంచి మనం నువ్వు నాకు నచ్చిన సినిమా లాంటి సినిమాల నుంచి మనం డైలాగ్స్ మాట్లాడుకుంటున్నాం. సో దే లివ్ విత్ అస్ ఫర్ ఎవర్. సో వెన్ యూ గో టు థియేటర్ అండ్ సీ ఎ గుడ్ ఫిల్మ్ and take back a few scenes or dialogues with you, they stay with you forever. So you know so theater ki vellinappudu collecting memories. So complaint kaadu. నేను జస్ట్ ఫన్ గా అన్నా, బట్ అంటే కాన్స్టెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అంటే అందరూ వచ్చి సినిమా చూడడం, ఎంజాయ్ చేయడం, అంటే ఒక క్లాస్ గా మూవీని తీయాలి అనేది అది ఎట్లా సాధ్యం అవుతుంది మీకు? క్లాస్ మాస్ అని కాదండి, అందరికీ నచ్చేలాగా. ఇప్పుడు కొన్నిసార్లు మనం సింగిల్గా థియేటర్కి వెళ్తానికి ఇష్టపడతాం, లేకపోతే కొన్నిసార్లు మనం ఇఫ్ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళాలనిపిస్తుంది. యూనో బట్ వెరీ ఫ్యూ టైమ్స్ వచ్చేసి కొంచెం అమ్మ నాన్న కూడా చాలా రోజులైంది వాళ్ళతో పాటు వెళ్దాం అనిపించవచ్చు, ఇంకొకసారి చూడాలనిపించవచ్చు. ఈరోజు నేను ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఓపెన్ చేస్తుంటే రౌండ్ నెంబర్ 2, రౌండ్ నెంబర్ 3 అని చెప్పేసి వాళ్ళు లెక్క పెడుతున్నారు. రిలీజ్ అయ్యి 2 రోజులైంది, 3వ రోజు ఇది. 2 రోజుల్లో ఆల్రెడీ కొంతమంది రెండు సార్లు చూడటం జరిగింది. యూనో ఆల్ దిస్ నిజంగా మనం ఏమనుకుని అయితే స్టార్ట్ చేసామో, వంశీ గారు కావచ్చు, నేను కావచ్చు, సూర్య గారు కావచ్చు, మమ్మల్ని నమ్మి ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో అది ఈరోజు నెరవేర్చాం. అంటే ఒక హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఇట్స్ లైక్ యూనో సెలబ్రేషన్. అందరం ఏంటి స్వీట్ బాక్స్తో అందరం తల మొక్క తింటున్నంత హ్యాపీనెస్ ఈరోజు లిటరల్గా మాకు వచ్చేసి అదే హ్యాపీగా ఉంది. ఎస్, అంటే తెలుగు తమిళ్లో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అనగానే అక్కడ ఆడియన్స్ పల్స్ ఒకలా ఉంటాయి, మన ఆడియన్స్ పల్స్ ఒకలా ఉంటాయి, అంటే సినిమా చూసే తీరు. కానీ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు కూడా ఆడియన్స్ ఎక్కడ డైవర్ట్ అవ్వడం కానీ ఏం లేదు, ఒక ఫ్లోలో సినిమా వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇద్దరి ఆడియన్స్ పల్స్ పట్టుకొని సినిమా రాసుకున్నారా? అలా కాదండి. ఇప్పుడు మామూలుగా మనిషి అనేవాడికి హ్యూమన్ ఎమోషన్స్ ఏముంటుంది, సో కల్చరల్ డిఫరెన్స్ ఉండొచ్చేమో, కానీ యాక్సెప్టింగ్ హ్యూమన్ ఎమోషన్ ఎప్పుడు మనకు ఒకటే. అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మనం హ్యూమన్ ఎమోషన్ని మన కామన్ పాయింట్ కింద పెట్టుకుంటే ఈవెన్ కల్చరల్ బ్యారియర్స్ ఆల్సో నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే కాంతారా అనే సినిమా అసలు అది కర్ణాటకకి సంబంధించిన ఒక ఫోక్లోర్. సో అయినా సరే మీకు సినిమాలో దేవత పూడినప్పుడు వచ్చేసి కన్నడలోనే మాట్లాడటం జరుగుతుంది. అయినా సరే మనకి ఇర్రెస్పెక్టివ్ మనకి తెలుగులో కూడా అదే హై ఫీల్ అయ్యాం, తమిళ్లో అదే హై ఫీల్ అయ్యారు, హిందీలో అదే హై ఫీల్ అయ్యారు. సో వెన్ ద కోర్ ఎమోషన్ ఇస్ సేమ్, విచ్ ఇస్ హ్యూమన్ ఎమోషన్ ఇస్ సేమ్, లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అవ్వదు. అందుకే నేను మామూలుగా ఇప్పుడు ఒడిస్సీ సినిమా అలాగే చూస్తున్నాం, స్పైడర్ మ్యాన్ అలాగే చూసాం, ఒకప్పుడు టైటానిక్ అలాగే చూసాం, విశ్వనాథ్ సన్స్ కూడా అలాగే చూస్తున్నారు. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్దాం అనుకున్నా, మీ బర్త్డే కి బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏమో కదా ఈ సినిమా. ఓకే, ఫర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ August 8th or 9th is not my birthday. Oh. Wikipedia, I don't know why ఎవరు పెట్టారో తెలీదు, అది నా బర్త్డే కాదు. నా బర్త్డే I don't know, April 6th. చెక్ చేసుకోరా? అది ఎప్పుడన్నా ఎదుగా ఇలా వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే చెప్తే ఈరోజు నా బర్త్డే ఏంటి అనుకుంటాను. ఇంతకీ మీ బర్త్డే ఎప్పుడు? April 6th. ఓ
ఎనీవేస్ ఏప్రిల్ అయిపోయింది. మీ బర్త్డేకి మేము అందరం ఇంత మంచి సక్సెస్ని గిఫ్ట్గా ఇచ్చాం. కొంచెం లేట్గా ఇచ్చారు, బట్ థ్యాంక్ యూ. ఐ విల్ టేక్ గిఫ్ట్స్, ఇట్స్ ఓకే. బట్ అనుకుంటున్నా 10th అనుకుని నేను కూడా. లేదండి. ఓకే. అండ్ విశ్వనాథ్ సన్స్ మూవీ విషయానికి వస్తే ప్రతి క్యారెక్టర్కి అంటే ప్రతి రిలేషన్కి ఒక ఎమోషన్ చూపించారండి. సన్ అండ్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ సన్, ఫ్యామిలీ ఎమోషన్స్. కానీ నేను ఎక్కడ షాక్ అయ్యానంటే రవీనా టండన్ గారికి రాధిక గారికి ఆ బాండింగ్, ఆ ఎమోషన్స్ ఆడియన్స్ అందరూ ఎట్లా కనెక్ట్ అయ్యారో నాకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు. వాళ్ళ రిలేషన్ అసలు ఎట్లా సాధ్యమైంది మీకు అది? నేను మొత్తం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి వాళ్ళ బాండింగ్ చూడాలని చెప్పి. అంటే ఏం లేదండి, అది ఒక మనకి దాంట్లో మన సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, కొంతకాలం తర్వాత కోపం దోషం కూడా కలిసిపోతాయి. అది అంతే. ఇప్పుడు వెన్ అనవసరంగా ఓకే ఆ ఫస్ట్ డే కోపం ఉంటుంది, సెకండ్ డే వచ్చేసి కోపం ఉండొచ్చు, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, ఏదో రోజు వచ్చేసి ఇంకా చాలు, ఓకే ఇఫ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఓకే లెట్స్ లివ్ విత్ ఇట్ అని ఒక ఇది వచ్చేస్తుంది, ఒక ఇది. అండ్ అది టు షో హౌ బిగ్ రాధిక మేడమ్స్ హార్ట్ ఇస్, అంటే రాధిక గారి క్యారెక్టర్ ఆ సినిమాలో హౌ బిగ్ అ హార్ట్ షీ హ్యాస్ అని చూపించడానికి నేను చేసిన ఇది. మీరు క్యారెక్టర్ మధ్య బాండింగ్ని మీరు స్క్రీన్ మీద చూపించారు, బట్ దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం ఇట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అసలు ఒక మంచి చాలా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. యా, ఎందుకంటే మనం ఎప్పుడన్నా మనకి బయట కనబడింది ఏదైనా కన్విన్సింగ్గా మనం వచ్చేసి తెర మీద చూపిస్తే పీపుల్ ఇమీడియట్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. అంటే ఫర్గివ్నెస్ అనేది జనాలకి ఎప్పుడూ అది ఒక ఇష్టమైన ఫ్యాక్టర్. సో ఆ ఫర్గివ్నెస్ అనేది ఎప్పుడైతే మనకి ఒక ఏమంటారు సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ నుంచి మనం వస్తుంటే ఆ క్యారెక్టర్ పట్ల ఒక గౌరవం, ఒక నోబిలిటీ అలా పెరుగుద్ది. సో అందుకే జనాలు అందరూ వచ్చేసి ఆడియన్స్ వచ్చేసి వెన్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ రాధిక గారి క్యారెక్టర్కి అంత రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళ బాండింగ్ రిసీవ్ చేసుకుంటారు అని ఇంత కన్విన్సింగ్గా నేను చెప్పగలనని మీరు రాసేటప్పుడు అనుకున్నారా? యా, ఐ మీన్ అలా రాయాలనుకున్నాను, రాసింది అలాగా జనాలకి నచ్చాలనుకున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. యా. అండ్ రవీనా టండన్ గారి క్యారెక్టర్ని ఎంత డిగ్నిఫైడ్గా చూపించారంటే ఆవిడ ఏమన్నారు సినిమా చూసిన తర్వాత? అంటే నాకు తెలిసి ఆవిడ ఇంకా చూడలేదు, ఈరోజు వెళ్తానన్నారు, బాంబేలో ఉంటారు. సో షీ వాజ్ ట్రావెలింగ్ ఆల్ దిస్ వైల్. మొన్నే వచ్చారు, నిన్న కాక మొన్న వచ్చారు. రాగానే నాకు ఫోన్ చేసి హియరింగ్ గ్రేట్ రిపోర్ట్స్ వెంకి అండ్ నిజంగా అడగగానే నిన్న సక్సెస్ పార్టీ కూడా వచ్చారు, థ్యాంక్ యూ మీటింగ్ కూడా వచ్చారు. సో ఇన్ దట్ వే నిజంగా అండ్ షీ ఈజ్ అ డిలైట్ టు వర్క్ విత్, థరో ప్రొఫెషనల్. అండ్ ఆవిడ క్యారెక్టర్ వచ్చేసి మేబీ ఈరోజు బాంబేలో వెళ్తారు సినిమాకి, వెళ్ళిన తర్వాత దట్స్ వెన్ తను కూడా ఎంజాయ్ చేసి అప్పుడు కాల్ చేసి. మీకు సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఓవర్సీస్ నుంచి వచ్చినట్టుందండి. ఓవర్సీస్ బికాస్ ఫస్ట్ షో అక్కడే పడింది, మనకి లోకల్ టైం 4 o'clock టైంకి పడింది. సో బై 7 o'clock ఫోన్ మెసేజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. వంశీ గారు చేశారు, చిన్నబాబు గారు చేశారు, త్రివిక్రమ్ గారు చేశారు. ద ఫస్ట్ రియాక్షన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా బాడిందంటే ఆడియన్స్ రియాక్షన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్స్ చూసి ప్రొడ్యూసర్, దిస్ ఇస్ అ చైన్. సో ఆ వ్యాలిడేషన్, సో మనకి ఫైనల్గా వచ్చేసరికి ఇట్స్ ఆడియన్స్ వ్యాలిడేషన్. అది దక్కినప్పుడు ఉండే ఆనందం అంతా ఇంత కాదు. బికాజ్ ఎందుకంటే ప్రతిసారి మనం వీఆర్ ఆన్సరబుల్ టు ద రూపీ స్పెంట్. అండ్ at the same time not only producers rupee but even audiences money. So యాక్చువల్లీ మన తెలుగు ఆడియన్స్కి తమిళ్ హీరో బాగా కనెక్ట్ అయిన వాళ్ళు సూర్య గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఆయన బట్టి సినిమాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది, అంటే ఆయన అంటే ఇష్టపడి సినిమాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చినప్పుడు మమితకి ఫ్యాన్ అయిపోయి బయటకు వస్తున్నారు అందరూ. సో ఆమె క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్గా, నిజంగా బటర్ఫ్లై లానే ఉంది తను. సో ఎట్లా ఏం చెప్తారు? అంటే అప్పటికే తను ప్రేమలో సినిమా చేసింది, ఇంకా 2-3 సినిమాలు మలయాళంలో చేసింది. కానీ నేను చూసింది ప్రేమలు చూసినప్పుడే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా చలాకీగా చక్కగా ఒక మన ఇంట్లో అమ్మాయిలాగా ఉంది. సో ఈ 20 years ఏజ్ డిఫరెన్స్ అన్నప్పుడు ఇలాంటి అమ్మాయి ఉంటే కొంచెం అల్లరి అది అంతా కొంచెం బాగా చూపించవచ్చు, లేకపోతే ఎక్కడ
ఒక చిన్న రాంగ్ వేకి దారి తీయదు. వీళ్ళిద్దరూ సూర్య సార్ ఇంకా ఈ అమ్మాయి పక్క పక్కన ఉంటే చక్కగా ఒక అల్లరే కనబడుతుంది, ఎక్కడ వల్గర్గా ఉండదు. అందుకని అసలు లేదు, ఎక్కడా లేదు అసలు. ఏ సీన్ లో కూడా మీరు ఇంటెన్షనల్ గా కూడా ఎక్కడ పెట్టలేదు మీరు అది. అంటే ఆడియన్స్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమానే అనుకోవాలా, ఓవరాల్ గా ఎమోషన్స్ ని లేదండి, నేను ఫస్ట్ చూపించాలి నుంచి నేను అనుకున్నా? చెప్తున్నాను, దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ ఫ్యామిలీస్. నేను అది ఫస్ట్ డే నుంచి నేను అనుకున్న దగ్గర నుంచి నేను వంశీ గారికి చెప్పిన ఏం చేసిన, దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బీ ఫర్ ఫ్యామిలీస్. అండ్ ఆ టార్గెట్ నా ఆడియన్స్ నేను అదైనప్పుడు ఫ్యామిలీస్ ఇప్పుడు సడన్గా వచ్చేసి చిన్నపిల్లలు ఉంటారు, వదిలేళ్ళలేరు. సో వాళ్ళని కూడా మనం థియేటర్ వరకు తీసుకువెళ్ళాలి అంటే ఎలాంటి సినిమా? సో ఐ వాంటెడ్ ఎవ్రీ మెంబర్ ఇన్ అ హౌస్, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ సినిమాకి రావాలని నేను కోరుకున్నాను. అందుకే నేను వచ్చేసి ఐ డెంట్ ఏంటి క్రాస్ మై లైన్. ఐ మేడ్ ష్యూర్ ఐ డెంట్ క్రాస్ మై లైన్. మీరు ఎవరైనా బట్టల దగ్గర నుంచి చూసినా ఏం చూసినా సరే, ఐ డెంట్ వాంట్ టు గో దట్ వే. అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం మొత్తం సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయిపోయి, మనం ఏదైతే బాగా ప్రిపేర్ అయ్యామో అది క్వశ్చన్ పేపర్లో వస్తే ఎట్లా ఉంటుందో ఆన్సర్లు టకటక రాసేయడానికి, అట్లా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే సినిమా చూడగానే నాకు చాలా థాట్స్ వచ్చేస్తున్నాయి మీతో మాట్లాడడానికి. అందులో మెయిన్ క్యారెక్టర్ ముత్తుస్వామి, ఆ ఎపిసోడ్ చాలా నచ్చింది నాకు. అది ఎట్లా డిజైన్ చేశారు? సో బేసిక్లీ చాలా రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అండ్ సూర్య గారు కూడా మనకి అగరం ఫౌండేషన్లో ఎంతో మందిని చదివించారు. సో యూనో ఇది రాసుకున్న తర్వాత ఒక వర్షన్ రాసుకున్న తర్వాత దెన్ అగరం ఫౌండేషన్లో సార్ ఎంతమందిని ఇంజనీర్లు, డాక్టర్లని చేశారు. ఇవన్నీ ఏంటి వింటున్నప్పుడు కొంచెం ఇంకా సార్ బాడీ లాంగ్వేజ్, సార్ మెంటాలిటీకి, సార్ క్యారెక్టర్కి కొంచెం మార్చి అలా బేసిక్గా ఇంటర్వ్యూస్, మూవీలో ఇంటర్వ్యూస్ అంటే సోసోగా మీరు ఇట్లా అట్లా అని ఏదో తీస్తారు అని అనుకున్నా, బట్ అక్కడ ముత్తుస్వామి గారిని తీసుకొచ్చి దాన్ని ఒక ఎమోషన్, ప్రతి ఒక్కరు ఏడ్చిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి ఆ సీన్లో. ఎందుకంటే నాకు కూడా కళ్ళలోంచి వాటర్ వచ్చింది, అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆ సీన్కి. సో అంటే సూర్య గారు ఓవరాల్గా ఫిల్మ్ చూసి మీతో అన్న మాట ఏంటి? సో సూర్య గారు వచ్చి మేము కాపీ చెక్ చేసుకుంటాం కదా ముందే. సో సూర్య గారు ఆల్మోస్ట్ ఒక 5 days ముందు 6 days ముందు ఆయనకి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత సో సార్ వచ్చేసి ముందు కూర్చున్నారు, మేము వెనకాల కూర్చున్నాం. సో ఫర్ ఎవ్రీ గుడ్ సీన్ హీ యూస్ టు రేజ్ హిస్ హ్యాండ్ అండ్ డూ దిస్. ఓకే ఓకే, ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు కదా అందరూ, అందుకని వచ్చేసి జస్ట్ యూస్ టు గివ్ దిస్, ఇలా చెప్పేవారు అంతే. సో యూనో ఎండ్ ఆఫ్ ద మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసి ఆయనకు చాలా నచ్చింది. చెన్నైలో ఆయన కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళి అక్కడ ఒక చోట మైలో అని ఒక డ్రింక్ ఫేమస్, అంటే బార్న్విటా లాంటిది. ఓకే ఓకే ఓకే, అది కొనిచ్చి, ఇట్స్ లైక్ యూనో హిస్ వే ఆఫ్ షోయింగ్ లవ్. ఇప్పుడు మనకి ఎవరైనా పిల్లలు నచ్చితే వచ్చి ఐస్ క్రీమ్ కొనిస్తాం కదా, సో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ మైలో కొనిచ్చారు. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ అ వెరీ గుడ్ మెమరీ. అండ్ ఒక్కసారి సినిమా గురించి పక్కన పెడితే, మీకు వచ్చిన నేషనల్ అవార్డ్, మీకు వస్తున్న సక్సెస్, ఇది మీ మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. సో నెక్స్ట్ సినిమాలు ఎట్లా తీయాలి అనే థాట్ ఏముంది మీకు? సో ఐ షుడ్ నెవర్ క్రాస్ అ లైన్. అండ్ ఇప్పుడు అవార్డ్స్ కావచ్చు, లేకపోతే సక్సెస్ కావచ్చు, దిస్ ఇస్ అ వ్యాలిడేషన్ ఫర్ దట్ డే. సో అది వచ్చేసి దాని మీద ఎక్కువసేపు కూడా మూమెంట్లో ఉండకూడదు. వీ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్, బికాజ్ అయిపోయింది. వన్ డే వీ గాట్ అన్ అవార్డ్ వాజ్ అనౌన్స్డ్, వెరీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ అదే మనం, ఇట్స్ లైక్ యూనో మన బర్త్డే అయ్యింది, పార్టీ చేసుకుని నెక్స్ట్ డే వచ్చేసి ఆఫీస్కి వస్తాం అంతే, దట్స్ ఇట్. అండ్ ఏదైనా సినిమా సక్సెస్ అయినప్పుడు, అంటే ఇంకా థియేటర్స్లో రన్ అవుతున్నప్పుడు, మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు, రన్నింగ్ డేస్ అన్నీ మీకు ఎలా ఉంటాయి వెంకీ గారు? సో రన్నింగ్ కొంచెం ప్రెషర్ ఉంటుంది. లైక్ అక్కడికి వెళ్ళి ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ రోజు ఉన్నట్టు రేపు కూడా ఉంటుంది, అంటే లైక్ ఎవ్రీ డే న్యూ ఆడియన్సెస్ వస్తారు. సో ప్రతి ఒక్కరికి నిన్న నచ్చినట్టే ఈ రోజు నచ్చాలని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. అందుకే వీ జస్ట్ కీప్ గోయింగ్ టు థియేటర్స్ యాజ్ ఒకటి టు చెక్ దేర్ రియాక్షన్స్ వన్స్, అండ్ ఇంకో రెండోది ఏంటంటే టు say thank you, heartfelt thank you for
for giving us this success. మీ ఏ సినిమాలో క్యారెక్టర్స్ చూసినా నాకు త్రివిక్రమ్ గారిది డైలాగ్ ఒకటి గుర్తొస్తుందండి. ఎవరైనా బలంగా కొడతారు, కోపంగా కొడతారు, వీడేంట్రా గోడ కడుతున్నట్టు చాలా పద్ధతిగా గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా కొడుతున్నాడు అన్నట్టు. విశ్వనాథన్ సన్స్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ అయితే గుర్తొస్తుందండి. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఏదో ఇట్లా వస్తున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా మీరు ఎవరైతే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారో సినిమాలో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళందరికీ ఒక డైలాగ్ ఇచ్చారు. అంటే ఎట్లా సాధ్యమైంది అది? సో నేను ఏడీగా ఉన్నప్పుడు నేను మామూలుగా అప్పుడు ఏడీ కమ్ డైలాగ్ రైటర్ కేరింత అనే సినిమాకి. సో వెనకాల నుంచి వాళ్ళు వచ్చేసి నేను రాస్తూ ఉంటాను కదా, నా దగ్గరికి వచ్చేవారు, నాకు లైన్ రాయండి, మా ఇంతమందికి రాశారు, నేను ఒక్కడిని తక్కువ అయ్యాను. సో ఐ నో హౌ యూనో ఒక ఫ్రేమ్లో వచ్చేసి ఒక యాక్టర్కి డైలాగ్ ఇవ్వకపోతే ఎంత ఫీల్ అవుతారు నాకు తెలుసు. ఐ నో హౌ యూనో దే ఫీల్ లెఫ్ట్ అవుట్. అండ్ అది తెలియకుండానే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద పడుతూ ఉంటుంది. సో నేను అనుకున్నాను అప్పుడు యూనో ఒకవేళ మనకి ఓకే విల్ హ్యావ్ ఎక్స్ట్రాస్, లైక్ వెనకాల 100 మంది ఉంటారు, బట్ దే వోంట్ బీ ఎక్స్పెక్టింగ్ ఎనీ డైలాగ్. బట్ మెయిన్ యాక్టర్స్ మాత్రం దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్. సో యూనో అవసరం లేకుండా పాపం వాళ్ళని నుంచో పెడతాం, వాళ్ళు లేకపోయినా పర్లేదు కానీ ఉంటే మాత్రం దే షుడ్ మీన్ సంథింగ్ అని. అయితే నేను బాగానే గమనించా, అంటే మీరు ప్రతి క్యారెక్టర్కి డైలాగ్ ఇవ్వడం, ఎక్స్ప్రెషన్ అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే ఏదో ర్యాండమ్గా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకుంటే చూపించిన తక్కువ మందిని కూడా చాలా గ్రాండియర్గా చూపించారండి. అదే అసలు అంటే మీ ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఆయన హ్యాపీగానే, మీ నవ్వులోనే నాకు అది అర్థమవుతుంది. ఏమన్నారు వంశీ గారు? వంశీ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వంశీ గారి కన్నా ఇప్పుడు చిన్నబాబు గారు, వంశీ గారు బాబాయ్, ఆయన ఫిల్మ్ని నేను ఎందుకంటే నేను ఏ కథ చెప్పినా సరే వంశీ గారు అయినా సరే ఆయన సితారాలో ఫస్ట్ కథ ఆయనకి చెప్పిస్తారు. సో హీ ట్రావెల్స్ ఏంటి ఫ్రమ్ నరేషన్ టు ఎగ్జిక్యూషన్ టు రిలీజ్, ఏది మర్చిపోడు కూడా ఆయన చాలా అసలు వెరీ జ్ఞాపక శక్తి ఎక్కువ చిన్నబాబు గారికి. సో ఆయన వచ్చేసి చూసిన తర్వాత, కాపీ చూసిన తర్వాత, అండ్ హిస్ వ్యాలిడేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వంశీ గారు ఆల్సో. సో ఫస్ట్ సినిమా చూసి వచ్చిన తర్వాత హీ హ్యాడ్ హిస్ హ్యాండ్ ఆన్ హిస్ హార్ట్ అండ్ సెస్ థియేటర్లో కూడా ఇదే ఫీల్ వస్తుంది ఇంకే. అండ్ యా థ్యాంక్స్. ఇప్పుడు మీరు థియేటర్స్లో ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు కానీ, అంటే వాళ్ళు ఆ సినిమాని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి వెంకీ గారు? అంటే ప్రతి సినిమాకి గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ, అంతేనా? అండ్ ప్రతి సినిమాకి ఒక అంటే సినిమాలో ఒక మేజర్గా వేరే జోనర్ని తీసుకోవడం, ఎమోషన్స్ అట్లానే ఉంటాయి బట్ జోనర్ మారుతుంది. హిట్ బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్ ఇవి కూడా మారుతున్నాయి. సో అది ఎట్లా సాధ్యమవుతుంది? సో ఇఫ్ దే కంపేర్ మై ప్రీవియస్ ఫిల్మ్, సో ఈ సీను ఇప్పుడు నేను ముందు సినిమా కూడా ఇప్పుడు విశ్వనాథన్ సన్స్, ఇప్పుడు మీరు అంటున్న ముత్సాం సీన్, నేను ఇదే జానర్ మళ్ళీ తీస్తే ఫస్ట్ హాఫ్లో ముత్సాం ముత్సామి ఇంటర్వ్యూ సీన్ లాంటిది ఒక సీన్ ఉందా అని చూస్తారు, లేకపోతే అది ఉంటే అది కంపేర్ చేస్తారు. లేదు నేను జానర్ మారిస్తే వాళ్ళు కంపేర్ చేయడానికి వెనకాల ఏమీ లేదు. సో దట్స్ వై ఐఎమ్ షిఫ్టింగ్ జానర్. అసలు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలండి. స్క్రీన్ ప్లే ఒకటి, మీ రైటింగ్ ఆబ్వియస్లీ సూర్య గారి సినిమానే, కానీ వెంకీ అట్లూరి గారి సినిమా అన్నంతగా అది అంటే జనాలు మాట్లాడుకుంటున్నారు, నేనేం చేయలేను దానికి. సో వెంకీ అట్లూరి గారి రైటింగ్, మాటలు చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మీ ఏమంటారు దానికి? I can write 10 one-liners, but if I don't have a great actor like Surya Garu saying those lines, ఇదంతా ఈ 10 pages వచ్చేసి 10 lines వచ్చేసి నేను తర్వాత వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు పేజీలుగా పెట్టుకోవాలి. బట్ టుడే దోస్ లైన్స్ హ్యావ్ అ ఫేస్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఆయన నోట్ల నుంచి వస్తున్నాయి. సో హ్యావింగ్ అ ఇంపార్టెంట్ ఒక వెరీ గుడ్ యాక్టర్ లైక్ సూర్య గారు హెల్ప్ మై కెరీర్. ఇప్పుడు మీరు అందుకని ఈరోజు వచ్చేసి వెన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ స్క్రీన్ ప్లే ఆర్ డైలాగ్స్, ఇట్స్ బికాస్ హౌ వెల్ సూర్య సార్ క్యారీడ్ దెమ్ అవుట్, హౌ వెల్ హీ సెట్ దెమ్. తమిళ్ నేర్చుకుంటున్నారండి?
ఏది ఒకటో రెండో సినిమాలు చేస్తే నేర్చేసుకుంటాను. Fluent ఇప్పటికీ గా నాకు వచ్చేస్తుందా? పర్లేదండి, వస్తుంది. కాకపోతే ఏంటంటే మైక్ ఇచ్చి మా స్టేజ్ మీద మాట్లాడమంటే ఏ భాష అయినా నేను తడబడతాను. తమిళ్ అయితే ఇంకా ఎక్కువ. మేబీ ఇంకొక 1-2 మూవీస్ అంటే సూర్య చేస్తే గారితో తమిళ్లో కాన్వర్జేషన్స్ జరిగాయా? హాఫ్ ఓకే. సగం సగం. ఆయన తెలుగు సగం సగం, మీరు తమిళ్ సగం సగమా? పర్లేదు, ఇంగ్లీష్ ఇద్దరికి వచ్చు. సో ఇప్పుడు మీరు ఆ డైలాగ్ ఉంది కదా, మన సినిమాలో ఫేమస్ డైలాగ్, అదే గొడవ గొడవలు, అది మీరు ఇప్పుడు తమిళ్లో చెప్పాలి మాకు. నాకు రాదు. అట్లా తప్పించుకోవద్దు, మీరు చెప్పాలి ఇప్పుడు. నాకు try నిజంగా చేయాలి. రాదు. At least try కాదు, చేయాలి. నిజంగా రాదండి నాకు. సరే తెలుగులో చెప్పండి. ఇప్పుడు కాన్షియస్ అయ్యాను. ఏంటి, మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు, ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడుకోవాలో తెలియక. ఈ డైలాగ్స్ అన్ని రియల్ లైఫ్ నుంచి వచ్చిన డైలాగ్స్, అంటే మీ రియల్ లైఫ్ అని కాదు. ఎక్కడో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎక్కడో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం సీన్ రాస్తూ ఉంటాం, ఆ సీన్లో క్యారెక్టర్స్ బిహేవియర్ బట్టి కూడా, అంటే అలా రాస్తున్నప్పుడే తెలియకుండా మన ముందు లైన్ వచ్చేసి విల్ ఇన్స్పైర్ అవర్ నెక్స్ట్ లైన్. సో అలా ఐ థింక్ వచ్చిన ఐడియా. స్క్రీన్ ప్లే అన్నాను నేను. రాధిక గారు నో మోర్ అన్న తర్వాత మీరు సూర్య గారిని ఒక ఎమోషనల్, ఆమె బెడ్రూమ్లో మంచం మీద కూర్చుని బాగా ఫీల్ అవుతున్న ఒక ఇది తీశారు. సూర్య అంటే మొత్తం సినిమాలో అదొక్కటి జనాలకు అట్లా గుర్తుండిపోయేలా ఆయన యాక్టింగ్ ఉంది. సో ఆ సీన్ ఏం చెప్తారు మీరు? సో మేము హౌస్ సెట్ వేసిన తర్వాత ఏమంటాం, ఆ సీన్ మాత్రం లాస్ట్ పెట్టుకుందాం అని వి జస్ట్ పుష్డ్ ఇట్ టు ద లాస్ట్. ఐ థింక్ ఆ సెట్లో అదే తీసిన లాస్ట్ సీన్. ఎందుకంటే బై దెన్ ఏంటి, చాలా సీన్స్ కలిపి చేస్తాం, అందరూ దగ్గర అయిపోతారు, యూనో. అప్పుడు యూనో ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఎప్పుడు నేను అట్లీస్ట్ ఐ ట్రై టు డూ ఇట్ అట్ ద లాస్ట్, సో దట్ యూనో సూర్య గారికి కూడా ఒక ఏమంటారు, మదర్ పట్ల కానీ, అంటే సీన్స్ పట్ల ఒక ఇది వచ్చేస్తుంది. అండ్ యూనో అక్కడ నుంచి హీ కెన్ ఎమోట్ అని. ఆ సీన్ మాత్రం అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. థియేటర్ మొత్తం సైలెంట్ ఆ సీన్కి. అంటే సూర్య గారు తప్ప ఎవరు వినిపించట్లేదు, కనిపించట్లేదు, ఇంకా అట్లా ఉంది థియేటర్లో ఆ సీన్కి మాత్రం. అంటే సరే, సినిమా గురించి ఒకసారి పక్కన పెడితే, సౌత్ హీరోలతో సినిమాలు తీస్తున్నారు, బ్లాక్ బస్టర్స్ హిట్ కొడుతున్నారు, నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి వెంకిలి అట్లూరి అంటే నేషనల్ లెవెల్లో మన డైరెక్టర్ ఎవరో అందరికీ తెలుస్తుంది. సో బాలీవుడ్ హీరోస్తో కూడా ఏమన్నా? Maybe, and I like to work in Hindi also. I want to work in Punjabi also. But yeah. అంటే పంజాబీ ఇంతకు ముందు కూడా మహారాష్ట్ర గురించి ఏదో మాట్లాడారు, అదే మనకి మాట్లాడుతూ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా మీకు పంజాబీ లాంగ్వేజ్? అనే లేదండి, మనం డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు చిన్న చెక్ లిస్ట్ ఉంటుంది కదా. ఐ వాంటెడ్ టు డూ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ సౌత్ లాంగ్వేజ్. సో అలాగే నాకు యూనో ఫర్ సమ్ రీజన్ నాకు ఐ లైక్ యూనో పంజాబీ. కాదు వెంకీ గారు, ఎందుకు అంత ఇష్టం సూర్య గారు అంటే మీకు? మీ ప్రతి మాటలో అది బాగా తెలుస్తుంది, మీకు చాలా ఎఫెక్షన్ ఆయన అంటే. సో వెన్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, సో అప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2005-6 ఆ ప్రాంతాల్లో. అప్పుడు నన్ను ఏంటి, my dad is not into films, so absolutely no connection, and he didn't know what to do. అది అసలు ఏంటో కూడా తెలీదు. సరే, he knows some friend's friend, someone ఎవరు నో తెలిసి, ఒకసారి ఇటు చూడు ఇదేదో అంటున్నాడు అని చెప్పేసి అంటే, ఆ రోజు వచ్చేసి దే వర్ కౌన్సిలింగ్ మీ నాట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ యాక్చువల్లీ. అండ్ మాట్లాడుతూ అవన్నీ కాదులే, చూడు ఇప్పుడు పోయిన వారం ఒక సినిమా రిలీజ్ అయింది గజనీ అని, ఇలా కొత్త ఇది తమిళ యాక్టర్, అసలు అతను పడే అంత కష్టం పడితే ఆలోచించు, లేకపోతే వదిలే అని చెప్పేసి సినిమాకి తీసుకెళ్ళారు ఆ రోజు. సప్తగిరిలోనే అక్కడ సినిమా చూస్తున్నాం. అండ్ ఐ డోంట్ నో, ఐ సా దట్ ఫిల్మ్ ఫస్ట్ టైం. మామూలుగా చూసేసాం, అయిపోయింది. పీపుల్ లైక్డ్ ఇట్. ఈ రోజుల్లో కాదు కదండి, ఆ రోజు 10 weeks 12 weeks ఆడేది కదా. సో దట్ ఫస్ట్ వీకెండ్ వాళ్ళు చెప్పారు, సెకండ్ వీకెండ్ నేను చూసాను, థర్డ్ వీకెండ్కి నేను సత్యం, మన అమీర్పేటలో సత్యంలో చూస్తే ఇంకో ఫ్రెండ్తో వెళ్ళి, పీపుల్ ఆర్ విస్లింగ్, పీపుల్ ఆర్ అండర్ పుటింగ్ పేపర్స్. అసలు అంటే లాంగ్ రన్ లో కూడా అంటే హౌ సూర్య గారు గ్రూ ఆన్ తెలుగు ఆడియన్స్కి నేను చెప్తున్నా. ఫస్ట్ వీకెండ్ దే సెడ్ దెర్ ఇస్ అ
దెర్ ఇస్ అ న్యూ బాయ్ ఫ్రమ్ తమిళ్. నౌ ఎస్ ఎస్ థర్డ్ వీకెండ్కి వచ్చేసి ఆ సూపర్ స్టార్ వాస్ బోర్న్ ఇన్ తెలుగు. అంటే సో there was something about his eyes and the way he acted. It was phenomenal. And అది 115 రోజులు ఎంతో ఆడినట్టుంది ఇక్కడ అసలు ఇంకా అక్కడ నుంచి సూర్య సార్ వాజ్ సంథింగ్ ఎల్స్ ఫర్ తెలుగు ఆడియన్స్ అండ్ హౌ ఇన్స్పైర్డ్. అందుకే మీకు ఆ పేరు కూడా సంజయ్ అంత నచ్చింది. అవును. గజనీ లాగా మీరు కూడా సెకండ్ హాఫ్ లో తిరుపతి వెళ్ళారా? సినిమా ముందండి జస్ట్ మామూలుగా అంటే నాకు భక్తి ఎక్కువ, నేను అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. సో డివోషనల్ గా బాగానే ఉంటారనమాట మీరు. నేను ఎస్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ చెన్నైకి వెళ్ళి చెన్నైలో కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఈరోజు మొన్న మొత్తం తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూలు చెప్పాను నేను. మేబీ టుమారో ఆన్వర్డ్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై తమిళ ఆడియన్స్ ఆల్సో ఫర్ ద లవ్. నేను స్టార్టింగ్లో అన్నా అంటే మంచి క్లాస్ సినిమాలు తీస్తున్నారు, బట్ అందరు ఆడియన్స్ సినిమాకి వస్తున్నారు. అది కూడా ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే మాస్ ఆడియన్స్ ఉంటారు, క్లాస్ ఆడియన్స్ ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్. మన తెలుగు ఆడియన్స్ అయితే అట్లా ఉంటారు, అంటే ఏ సినిమాకి ఎట్లా కానీ వెంకీ అట్లూరి గారి సినిమాకి అందరు ఆడియన్స్ వస్తారు, బట్ సినిమా మాత్రం అంత క్లాస్గా ఉంటుంది. మరి మీరు మాస్ సినిమాలు తీస్తారా? ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు అలా అని కదండి, ఊరన్నమాట అంటే హౌ డు ఐ కేటగరైజ్. నేను ప్రాపర్ విలేజ్ సినిమా. ఇప్పుడు సార్ అనే సినిమా ఇట్ వాస్ ప్రాపర్ విలేజ్ ఫిల్మ్. అంటే సార్ హీరో గారు వచ్చేసి సిటీ నుంచి వచ్చిన హోల్ సెటప్ ఇస్ ఇన్ విలేజ్. అలా కాకుండా ఒక ఏమంటారు మంగం గారు మనోళ్ళలాగా అలాంటిది ఏమైనా చేయాలని నాకు ఉంటుంది. బట్ దేర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. వెంకీ అట్లూరి గారి మాస్ హీరో ఎట్లా ఉంటాడో కూడా ఆడియన్స్ చూడాలనుకుంటారు. నేనే చూడాలనుకుంటున్నాను. నాకు తెలియదు మీ మాస్ హీరో ఎలా ఉంటారో మీకు తెలియదు, నాకు రాసే వరకు నాకు తెలియదు. ఎనీవేస్ మూవీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మంచి మౌత్ టాక్ కూడా చాలా బాగుంది విశ్వనాథన్ సన్స్కి. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్ అందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే థియేటర్కి వచ్చి మీరు మమ్మల్ని ఏంటి బ్లెస్ చేస్తుంది విధానం. నేను చూశాను 2-3 థియేటర్స్కి వెళ్ళేసి హౌ యు ఆర్ ఎంజాయింగ్ ఫర్ కామెడీ సీన్స్కి కావచ్చు, ఎమోషనల్ సీన్స్కి కావచ్చు. మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను చూస్తున్నాను. దానికి నేను ఏమీ చెప్పలేను. టుడే రేపు పొద్దున్న వచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు గో సమ్వేర్, లేకపోతే ఒక స్టెప్ నేను ఎదిగానంటే దానికి కారణం మీ ఆదరణ. థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. రానున్న రోజుల్లో కూడా విశ్వనాథన్ సన్స్కి ఇంతే ప్రేమ, ఇంతే ఏమంటారు థియేటర్లో ఉధృతత ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెంకీ గారు. మీరు అన్నట్లు ఆ ఉధృతత అట్లానే ఉంటుంది ఆడియన్స్, ఎందుకంటే అంత లవ్ చేస్తున్నారు. పర్సనల్గా నేను చూశాను కాబట్టి నాకు ఆ క్రౌడ్ వాళ్ళు ఎంజాయ్ చేయడం, చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేయడం సినిమా. ఆ సాంగ్ అయితే ఇంకా జనాలు అట్లా హార్ట్లో పెట్టేసుకున్నారు. సో ఇట్లానే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దివాళీ స్పెషల్ లైవ్. నమస్తే.